సౌర కుటుంబంలో ఉన్న 8 గ్రహాలలో ఒక భూమిపైన మాత్రమే జీవం ఉంది. మరే గ్రహం పైన జీవం లేదు. ఎందుకంటే భూమి అనేది హబిటబుల్ జోన్లో ఉంటుంది. అంటే భూమి అనేది సూర్యునికి ఖచ్చితమైన ప్రామాణికంతో, ఖచ్చితమైన పరిమాణంతో, ఖచ్చితమైన ప్రదేశంలో, ఖచ్చితమైన సమయంలో ఉంది. ఈ హబిటబుల్ జోన్లో ఉండడం వలన భూమిపైన లిక్విడ్ వాటర్ ఏర్పడింది. అలాగే జీవి బ్రతకగలుగుతుంది. ఇక్కడ చూపించినట్టుగా ఒకవేళ హబిటబుల్ జోన్కు ముందుగా ఉంటే సూర్యుని వేడి ఎక్కువగా ఉండడం వలన ఉష్ణోగ్రత స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ హబిటబుల్ జోన్కి అవతల ఉన్నట్టయితే వేడి తక్కువగా ఉండి ఆ గ్రహాలు చాలా చల్లగా ఉంటాయి. ఒక్క భూమి మాత్రమే హబిటబుల్ జోన్లో ఉండి లిక్విడ్ వాటర్తో అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోగలిగింది. ఇప్పుడు ఈ అనంత విశ్వంలో మనం ఎక్కడ ఉన్నామో తెలుసుకుందాం. వొయాజర్ 1 స్పేస్ ప్రోబ్ అనే శాటిలైట్ ప్రతి సెకనుకు 17 km/s వేగంతో సౌర కుటుంబం నుంచి ఇప్పుడు ప్రయాణిస్తుంది. ఈ శాటిలైట్ ఇంత వేగంగా వెళ్ళినా కనీసం 30,000 కాంతి సంవత్సరాలు అయ్యేసరికి కూడా కనీసం మన సౌర కుటుంబం కూడా దాటలేదు. ఇది గుర్తుంచుకోండి, కాంతి అనేది సంవత్సరానికి 9.461 ట్రిలియన్ కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. మనకి అతి దగ్గరగా ఉన్న నక్షత్రం అంటే ఇంకో సూర్యుడు ఆల్ఫా సెంటౌరీ చేరాలంటే 4.24 కాంతి సంవత్సరాలు పడుతుంది. అంటే వొయాజర్ 1 స్పేస్ ప్రోబ్ శాటిలైట్ సెకనుకి 17 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఆల్ఫా సెంటౌరీ నక్షత్రాన్ని చేరడానికి 70,000 కాంతి సంవత్సరాలు పడుతుంది. విశ్వాన్ని కొంత జూమ్ చేసినట్టయితే మన భూమి అనేది ఇక్కడ ఉంది. ఈ ఎల్లో డాట్ నుంచి మనిషి పంపించిన రేడియో సిగ్నల్స్ని ఇంత పెద్ద విశ్వంలో ఏ ఏలియన్ అయినా గుర్తించడం అంత సులువు కాదు. మనం ఉన్న ఈ గెలాక్సీని పాలపుంత అంటారు. ఈ పాలపుంత పొడవు వచ్చేసి 2 ట్రిలియన్ గెలాక్సీలు ఉంటాయి. ఇందులో ఎన్నో నక్షత్రాలు. అర్థమయ్యేలా చెప్పాలంటే భూమి మీద ఉన్న మొత్తం ఇసుక రేణువులు కంటే ఎక్కువ నక్షత్రాలు అన్నమాట. మన భూమి నుండి అబ్జర్వబుల్ యూనివర్స్లో ఏ వైపు నుండి తీసుకున్న 46.5 బిలియన్ కాంతి సంవత్సరాలు. అంటే మొత్తం అబ్జర్వబుల్ యూనివర్స్ పరిమాణం వచ్చేసి 93 బిలియన్ కాంతి సంవత్సరాలు. ఇప్పుడు ఎంటైర్ యూనివర్స్ ఎలా ఉంటుంది అంటే శూన్యం అనాలా, ఇన్ఫినిటీ అనాలా, ఎవరి ఇమాజినేషన్ కూడా అందదు. ఎందుకంటే కాంతి కూడా ప్రయాణించలేనంత పెద్దది ఈ విశ్వం. కానీ డాక్టర్ ఎర్లంగత్ థియరీ ఆఫ్ కాస్మిక్ ఇన్ఫ్లేషన్ ప్రకారం ఎంటైర్ యూనివర్స్ అనేది అబ్జర్వబుల్ యూనివర్స్తో కంపేర్ చేస్తే అబ్జర్వబుల్ యూనివర్స్ కన్నా 150 సెక్స్టిలియన్ పెద్దది. ఈ నంబర్ రాస్తే ఇలా ఉంటుంది. అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక చిన్న బల్బ్ అనేది అబ్జర్వబుల్ యూనివర్స్ అనుకుందాం. ఈ బల్బ్ని ప్లూటోలో ఉంచితే కనిపించే ఆ మొత్తం ప్లూటో వచ్చేసి ఎంటైర్ యూనివర్స్. ప్లూటోలో చూపుకు కనిపించని చిన్న బల్బ్ వచ్చేసి అబ్జర్వబుల్ యూనివర్స్. ఈ అనంత విశ్వంలో ఒక్కసారి భూమి పరిమాణం ఏంటో ఊహించండి. ఇప్పుడు నాకు ఒక మాట అనాలనిపిస్తుంది. మనకు తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా. ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ అనంత విశ్వంలో మనలాంటి సౌర కుటుంబాలు, నక్షత్రాలు, గెలాక్సీలు, క్లస్టర్స్ ఉన్నట్టే భూమి లాంటి గ్రహాలు ఉన్నాయి. అవి కూడా హబిటబుల్ జోన్లో సూర్యుని లాంటి నక్షత్రం చుట్టూ తిరుగుతున్నాయి. నాసా సైంటిస్ట్ 2006లో లాంచ్ చేసిన కెప్లర్ అనే శాటిలైట్తో 4600 భూమిని పోలిన భూమి లాంటి గ్రహాలను కనుగొన్నారు. వీటిని ఎక్స్ట్రా సోలార్ ప్లానెట్స్ అంటారు. అయితే నాసా సైంటిస్టుల అంచనా ప్రకారం విశ్వంలో 40 బిలియన్ భూమిని పోలిన భూమి లాంటి ఎక్స్ట్రా సోలార్ ప్లానెట్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు కనుగొన్న ఎక్స్ట్రా సోలార్ ప్లానెట్స్లో కెప్లర్ 452b గ్రహం జీవం ఉండడానికి ఎక్కువగా వీలుగా ఉంది. కెప్లర్ 452bని ఎర్త్ 2.0 మరియు ఎర్త్స్ కజిన్ అని నాసా సైంటిస్ట్ పిలుస్తుంటారు. ఎందుకంటే ఇది తన నక్షత్రం చుట్టూ తిరగడానికి 385 రోజులు తీసుకుంటుంది. పరిమాణంలో భూమితో పోలిస్తే 60% పెద్దదిగా ఉంటుంది. నక్షత్రానికి హబిటబుల్ జోన్లో ఉంటుంది. టెంపరేచర్ వచ్చేసి -8°F నుండి 7°F వరకు ఉంటుంది. ఇది సరిగ్గా జీవం బ్రతకడానికి అనుకూలంగా ఉంటుంది. దీనికి ఉన్న నక్షత్రం కూడా
మన సూర్యునితో పోలిస్తే 3.7% భారీగా మరియు 11% ఎక్కువ పరిమాణం ఉంటుంది. సైంటిస్టుల అంచనా ప్రకారం ఈ కెప్లర్ 452bలో నీరు, ఆక్సిజన్, రాళ్లతో కూడిన కొండలు ఉండవచ్చు. అయితే ఈ గ్రహం మనకి 1400 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఒకవేళ మనిషి కెప్లర్ 452b గ్రహంని చేరాలంటే సెకనుకు 3 lakhs కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వెహికల్ని కనుక్కోవాలి. ఒకవేళ ఇంత వేగవంతమైన వెహికల్ని కనుక్కున్నప్పటికీ దీనిని చేరడానికి 1400 కాంతి సంవత్సరాలు పడుతుంది. అయితే ఇప్పుడున్న టెక్నాలజీతో ఎక్స్ట్రా సోలార్ ప్లానెట్ చేరుకోవడం సాధ్యం కాదు. కాబట్టి సైంటిస్ట్ మన సౌర కుటుంబంలోనే ఇతర గ్రహాలపై మానవ మనుగడ సాధ్యమయ్యేలా పరిశోధనలు చేస్తున్నారు. ఇందులో మొదటిది లాగ్రేంజియన్ పాయింట్స్. లాగ్రేంజియన్ పాయింట్స్ అనగా భూమి నుండి ఏదైనా ఆబ్జెక్ట్ భూమి యొక్క గురుత్వాకర్షణ నుండి తప్పించుకొని అంతరిక్షంలోకి వెళ్ళాలంటే అది 11.86 km/s వేగంతో ప్రయాణించాలి. అలాగే మన సౌర కుటుంబంలో ప్రతి గ్రహానికి, నక్షత్రానికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. ఆ శక్తితో ఆబ్జెక్ట్స్ని తమ వైపుకు లాగేసుకుంటాయి. అయితే 1772లో జోసెఫ్ లూయిస్ లాగ్రేంజ్ థియరీ ప్రకారం విశ్వంలో ఏవైనా 2 మాస్ కలిగిన ఆబ్జెక్ట్స్ భూమి మరియు చంద్రుడు లేదా సూర్యుడు మరియు బుధుడు ఇలా ఏవైనా 2 ఆబ్జెక్ట్స్ మధ్య గురుత్వాకర్షణ శక్తి 5 ప్రదేశాలలో బ్యాలెన్స్గా ఉంటుంది. ఈ లాగ్రేంజియన్ పాయింట్స్ వద్ద ఒక శాటిలైట్ని ఉంచగలిగితే దానికి గురుత్వాకర్షణ శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ చూపినట్టుగా L1 పాయింట్ భూమి మరియు చంద్రుడు మధ్య భూమి యొక్క గురుత్వాకర్షణ అలాగే చంద్రుని యొక్క గురుత్వాకర్షణ సమానమై ఒక శాటిలైట్ని ఎలాంటి ఇంధనం కూడా మండించకుండా L1 పాయింట్ వద్ద అంతరిక్షంలో ఉంచగలము. ఇది సూర్యునికి మరియు భూమికి మధ్య ఉంటుంది. అలాగే భూమికి మరియు బుధుడు, అంగారకుడు ఇలా అన్ని గ్రహాలతో ఉంటుంది. వీటిని పార్కింగ్ ప్లేస్ అని కూడా అంటారు. ఒకవేళ భూమి మీద అకస్మాత్తుగా ఏదైనా విపత్తు సంభవించినప్పుడు మానవుడు భూమి మరియు చంద్రుడు మధ్య ఉన్న లాగ్రేంజియన్ పాయింట్స్ వద్ద సేఫ్గా ఉండవచ్చని సైంటిస్ట్ ప్రూవ్ చేశారు. ఈ లాగ్రేంజియన్ పాయింట్స్లో ఏవైనా కట్టడాలు కట్టగలిగితే అతి తక్కువ ఖర్చుతో సేఫ్గా ఉండగలుగుతుంది. నెక్స్ట్, మూన్, మార్స్ మరియు టైటాన్లో కూడా మానవుడు జీవించగలడు అని సైంటిస్ట్ ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. ఫ్రెండ్స్, మూన్, మార్స్ అండ్ టైటాన్లో కూడా మనిషి ఎలా జీవించగలడు అనే దానిపై నేను వీడియో చేయాలనుకుంటే కామెంట్స్లో చెప్పండి. మీరు ఇచ్చే రెస్పాన్స్ బట్టి ఆ వీడియో చేస్తాను. సో ఫ్రెండ్స్, నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ఫా బ్రెయిన్.